ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. శ్రీరామ రోజు పూజ ఎలా చేసుకోవాలి, అలాగే చాలామంది శ్రీరామనామ రోజు రామకోటి ప్రారంభిస్తారండి. ప్రారంభించేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి, అసలు నవమి రోజు రామకోటి రాయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి, అసలు ఎలా రాయాలి, ఎక్కడ రాయాలి, రామకోటి రాసిన తర్వాత ఆ బుక్కులు ఏం చెయ్యాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టుగైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ ఇచ్చి మాత్రం వీడియో చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? అయితే శ్రీరామనామ రోజు పొద్దున్నే లేచి చక్కగా మన కాలకృత్యాలన్నీ తీర్చుకొని చక్కగా స్నానం చేసుకొని ముందుగా సూర్య భగవానుడికి రాగి చెంబుతో నీళ్లు పోసి అర్ఘ్యం ఇవ్వాలన్నమాట. తప్పకుండా అది చెయ్యండి. ఆ తర్వాత తులసి మొక్క ఉంటే చక్కగా తులసి ప్రదక్షిణ చేసి తులసమ్మ దగ్గర నేతి దీపం వెలిగించండి. ఆ తర్వాత పూజా మందిరంలో రాముల వారి ఫోటోకి మంచిగా దండ వేసి, ముత్యాల దండ ఉంటే మీ దగ్గర ముత్యాల దండ వేయండి, లేదంటే పూలతో దండ వేసి చక్కగా పూజ చేసుకోండి. అంటే షోడోపచార పూజ చేసుకోవచ్చు, పంచోపచార పూజ చేసుకోవచ్చు. స్వామివారి దగ్గర పసుపు పూలతో పూజ చేయడానికి ట్రై చేయండి, అలాగే పసుపు వస్త్రాలు కట్టడానికి ట్రై చేయండి ఆ రోజు. అలాగే ముఖ్యంగా అందరికీ తెలిసిందేని వడపప్పు పానకం. శ్రీరామనవమి అంటేనే మనకి పానకం గుర్తొస్తుంది అనమాట. టెంపుల్లో పంచుతారు, ఇంట్లో కూడా మనం తయారు చేస్తాం కాబట్టి పానకం, వడపప్పు, అలాగే ప్రసాదాలు మీకు నచ్చింది పరమండలం వండొచ్చు, పులిహోర వండొచ్చు, ఏదైనా వండుకోవచ్చు. ముఖ్యంగా ఆ రోజు మాత్రము గోధుమ రవ్వతో చేస్తారండి ఎక్కువగా. మాకు చిన్నప్పటి నుంచి రాముల వారి కథ ఉంటుందండి, రామదేవుని కథ. ఆ బుక్ అయితే ఆ రోజు చదువుతాము, పూజ కూడా ఆ రోజు చేస్తామండి. ఆ రోజు రాముల వారి పట్టాభిషేకం కథ తప్పకుండా చదువుకోవాలి ప్రతి ఒక్కరు, ఓకేనా? ఈ విధంగా పూజ చేసుకుంటాము. ఆ తర్వాత ఇక్కడ రామకోటి రాసేటప్పుడు మాత్రం కొన్ని నియమాలు పాటించాలండి. ఎవరైతే గట్టిగా సంకల్పం చెప్పుకుంటారో మేము రామకోటి రాయాలి అనే సంకల్పం బట్టే ఉంటుందండి ఏదైనా సరే. అయితే చాలామంది ఈ శ్రీరామనవమికి స్టార్ట్ చేస్తే మళ్ళీ శ్రీరామనవమికి కోటి రాసేస్తారని, అంటే కోటి రాయాలని సంకల్పం చెప్పుకుంటారనమాట. అది రాసే పద్ధతి అది కాదండి. మనము కోటి సార్లు రాయాలంటే కనీసం 14 ఏళ్ళు స్వామివారి వనవాసం చేశారు కదా, అంత టైం పడుతుందటండి. అంటే మీరు ఆలోచించండి ఎంత భక్తి శ్రద్ధలతో రాయాలి రామకోటి అంటే. ఏదో రాసేసామా అని కాదండి, చక్కగా రాయాలన్నమాట. అయితే ఈ రామకోటి రాసే ముందు శ్రీరామనవమి రోజు రామకోటి బుక్ అనేది మనకి బుక్ స్టోర్లో దొరుకుతుందండి. ఇది 60 రూపీస్ అండి బుక్తో పాటు ఒక పెన్ను తెచ్చుకోవాలండి. అది చక్కగా పూజా మందిరంలో రాముల వారికి పూజ చేస్తాం కదా, అక్కడ పెట్టి ఈ బుక్కి ఆ పెన్నుకి పూజ చేయాలన్నమాట. కొంచెం గంధం, కొంచెం పసుపు, కుంకుమ, అక్షతలు వేసి మనం ఒక ప్లేట్లో పెట్టి దీనికి పూజ చేయాలి. సంకల్పం చెప్పుకోవాలి, తండ్రి ఈరోజు నేను ప్రారంభిస్తున్నాను రామకోటి చక్కగా విజయవంతం అవ్వాలని అని మనము రామకోటి అనేది రాయాలన్నమాట. అయితే ఇక్కడ సంకల్పం చెప్పుకోవాలి, దేనికోసం మీరు రామకోటి రాస్తున్నారు అనేది సంకల్పం చెప్పుకొని రాయాలి. అయితే రామకోటి రాసేటప్పుడు మొత్తం ఖచ్చితంగా మీరు మాత్రం ఈ బుక్, ఈ పెన్ అనేది దేవుడి మందిరంలో ఉంచుకోండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో బయట పెట్టకండి. అలాగే చాలామంది ఇది ఏం చేస్తారంటే ఈ పెన్ను వేరే దానికి వాడుతూ ఉంటారు, అలా వాడొద్దు. రామకోటికి మాత్రం ఆ పెన్ను వాడండి. ఇక్కడ ఎక్కువగా గ్రీన్ ఇంక్తో రాయడానికి ట్రై చేయండి, చాలా మంచిదంట. అయితే ఎప్పుడు కూడా మనము శ్రీరామ అనే రాయాలన్నమాట. శ్రీ అక్షరంతోనే మనము మొదలు పెట్టాలి. చాలామంది ఓం శ్రీరామ అని రాస్తారు. ఓంతో రాయొద్దు అండి, శ్రీతోనే మొదలు పెట్టండి. శ్రీరామ, సీతారామ అని అర్థం అనమాట. ఎప్పుడు కూడా అలాగే రాయండి, నిదానంగా రాయండి. ఇంకొక విషయం ఏంటంటే రాసేటప్పుడు మాత్రం మీరు మనసు శుభ్రంగా ఉంచుకొని, అంటే ఎటువైపు మనసు మళ్లించకుండా ఒక 10 రాస్తారనుకో, 10 రాసేటప్పుడు మీ మైండ్ ఎటో వెళ్ళిపోయిందనుకోండి, అక్కడ పెన్ను బుక్ అక్కడ పెట్టేయండి. మరి రాయొద్దు, అలా రాయిస్తే అది మరి రామకోటి అవ్వదనమాట. స్వామివారి ధ్యాసలో ఉండేటప్పుడు మాత్రమే మీరు 10 రాయండి, 20 రాయండి, అలా పెట్టుకోండి. ఈ బుక్ అనమాట 1,00,000 నామాలు అనమాట. 1,00,000 సార్లు రాయడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ బుక్లో. మీకు అమెజాన్లో కూడా దొరుకుతుంది, బుక్ స్టోర్లో కూడా దొరుకుతుంది. చక్కగా ఈ రామకోటి రాయాలంటే నవరాత్రులు జరుగుతున్నాయి కదా, ఈ 9 రోజుల లోపే తెచ్చుకోండి. చక్కగా పూజా మందిరంలో పెట్టుకోండి. శ్రీరామనవమి రోజు పూజ చేసుకొని ఆ రోజు ప్రారంభించండి. ఇంటి దగ్గర కాకుండా శ్రీరాములు వారు గుడి దగ్గరికి వెళ్ళి చక్కగా అక్కడ ప్రశాంతంగా కూర్చొని ఒక 100 రాయండి ఆ రోజు. చాలా చాలా మంచిదండి. రాసేటప్పుడు మాత్రము శ్రీరామ జయ రామ జానకి రామ, శ్రీరామ జయ రామ జానకి రామ అనుకొని మనము మనసులో
తనుసుకుంటూ రాయాలన్నమాట. ఆ తర్వాత 1,00,000 అయిపోయిన తర్వాత ఇది మళ్ళీ ఎక్కడికైనా సరే మనము గుంటూరులో ఒక ఆలయం ఉందంట, ఆ గుంటూరులోనే ఇచ్చుకోవచ్చు, లేదంటే భద్రాచలంలో కూడా ఇవ్వచ్చు. మేము అంత దూరం వెళ్ళలేము, గంగా యమున సరస్వతి మనకు దగ్గరలో ఉంటే అక్కడ మీకు ఎప్పుడైనా వెళ్తే అక్కడ కూడా గంగలో కలిపివచ్చండి. లేదు అంటే రామాలయం టెంపుల్లో మీరు పసుపు క్లాత్ కట్టి టెంపుల్లో ఇచ్చినా సరే సరిపోతుందనమాట. అయితే ఎప్పుడు కూడా ఈ 1,00,000 రాసేసిన తర్వాత 1,00,000కి మనము చేరవలసిన చోటకి చేర్చేయాలన్నమాట. అలాగే ఇంట్లో ఉంచకూడదనమాట. అలాగే చాలామంది ఇది అనకూడదు, ఇలా రాస్తుండి కొంతమంది ఏదైనా పొరపాటున కాలం చేశారనుకోండి, మన పిల్లలకి చెప్తూ ఉండాలన్నమాట. మనము ఇది రామకోటి రాస్తున్నాను, ఇది ఎప్పుడైనా సరే నేను ఎటువంటి స్థితిలో కాలం గడిపితే ఇది మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో చేరువాల్సిన చోటకే చేర్చండి అని మనం ముందు చెప్పాలన్నమాట. వాళ్ళు ఏదో టెంపుల్కో ఎక్కడో ఇచ్చేస్తూ ఉంటారనమాట. ఓకేనా. రామకోటి రాయాలంటే కనీసం 14 సంవత్సరాలు పడుతుంది. 1,00,000 మార్లు రాయాలంటే 3 సంవత్సరాలు పడుతుందండి. మీరు అర్థం చేసుకోండి ఎంత నియమాలతో ఎంత చక్కగా రాయాలో. రాసేటప్పుడు 1,00,000 సార్లు పూర్తయిపోయిన తర్వాత దానికి ప్రసాదాలు సమర్పించి పేదలకి పంచాలన్నమాట. ఓకేనా. ధూపం దీపం నైవేద్యం కూడా 1,00,000 అయిపోయిన తర్వాత యథావిధిగా పూజ చేసి మనము ప్రసాదం అంటే పంచిపెట్టి ఈ 1,00,000 బుక్ అనేది గంగలో అయినా కలిపివచ్చు, అంటే పుణ్య నదుల్లో అయినా కలపవచ్చు, లేదంటే భద్రాచలం మీకు దగ్గరలో ఉంటే భద్రాచలం వెళ్ళి కూడా ఇవ్వచ్చు, లేదంటే టెంపుల్కి కూడా ఇవ్వచ్చు పసుపు క్లాత్లో కట్టి. ఫ్రెండ్స్ ఓకేనా. ఇలా అయితే చెయ్యండి. మీ అందరూ రామకోటి రాయండి. రామకోటి రాయడం వల్ల మరో జన్మంటూ ఉండదు. ఆ రామీ తండ్రి అనుగ్రహం తప్పకుండా మన పిల్లల మీద మన నిష్టతరం మీద ఉంటుందని పురాణాలు చెప్పబడ్డాయండి. రామకోటి రాయడం వల్ల అంత ప్రతిఫలం అనేది వస్తుంది. మనం 1,00,000 మార్లు రాసేసరికి మన జీవితాల్లో అద్భుతం జరుగుతుందంటండి. వాళ్ళు అనుభూతులు చెప్తుంటే నాకైతే చాలా చాలా పులకరించిందండి ఒళ్ళు. అంటే 1,00,000 మార్లు రాసిన వాళ్ళకి కాళ్ళకి నమస్కారం పెట్టుకోవాలంటండి, అంత శ్రద్ధగా. అలాగే 1,00,000 సార్లు రాసిన వాళ్ళు ఎంత పుణ్యం చేసి ఉంటారండి. అయితే మనము ఎప్పుడు కూడా కసితో రాయకూడదనమాట. వచ్చే సంవత్సరంకి ఈ కోటి అయిపోవాలని కసితో రాయండి, భక్తితో రాయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి.